శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 37వ అధ్యాయము. ప్రస్తావన: చావిడి ఉత్సవము. హేమాది పంతు ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును గూర్చి వర్ణించుచున్నాడు. ప్రస్తావన: శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలవి కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమర్చెడివారు. మరికొన్ని సమయములందు అధ్యాత్మ జ్ఞానముతో తృప్తి పొందెడివారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధం లేనట్లుండేవారు. ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా కానీ నిద్రితులుగా కానీ కనిపించేటివారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేటివారు. వారు సముద్రం వలె శాంతముగా తొనకక ఉండినట్లు కనిపించినను వారు గాంభీర్యము లోతు కనుగొన రానివి. వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగల వారెవ్వరు. పురుషులను అన్నతమ్ముల వలె, స్త్రీల నక్క చెల్లెండ్ర వలె చూచుకొనివారు. వారి శాశ్వత స్థలిత బ్రహ్మచర్యము అందరెరిగినది. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించే వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు సేవ చేసేదం కాక. వారిని సకల జీవకోటి యందు చూచెదం కాక. వారి నామము ఎల్లప్పుడూ ప్రేమించదం కాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమాది పంతు చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడను. చావడి ఉత్సవము. బాబా శయనశాలను ఇదివరకే వర్ణించి తిని. వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోను నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరలోనే చావడి 2 గదులతో నుండిరిది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండిరి. 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజ హారతులు జరప మొదలెడి. బాబా కటాక్షంచే దీనిని ఇప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపంలో భజన చేసేవారు. భజన బృందం వెనుక రథము, కుడివైపు తులసి బృందావనము, ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను. భజనందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరియైన కాలమునకు వచ్చుచుండెను. కొందరు తాళములు, చిడుతలు, మృదంగము, కంజీర, మద్దెలలు పట్టుకొని భజన చేయుచుండెడువారు. సూదంటూ రాయి వలె సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకొనివారు. బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలు సరిచేయుచుండెరు. కొందరు పల్లకి నలంకరించుచుండెరు. కొందరు బెత్తములను చేత ధరించి సాయినాథ్ మహారాజ్ కి జై అని కేకలు వేయుచుండెరు. మసీదు మూలలు తోరణంతో అలంకరించుచుండెరు. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిల్చుండెను. అప్పుడు తాత్యా పాటీలు కొంతమందిని వెంటబెట్టుకుని వచ్చి బాబాను సిద్ధముగా నుండుడని చెప్పేవాడు. బాబా నిశ్చలముగా కూర్చొనివాడు. తాత్యా పాటీలు వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుచుండెను. తాత్యా బాబాను మామా అని పిలిచేవారు. నిజంగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరంపై మామూలు కప్ని వేసుకొని చంకలో సటకా పెట్టుకొని చిలుము పొగాకును తీసుకొని పైన ఉత్తరీయం వేసుకొని బయలుదేరుటకు సిద్ధపడుచుండే. పిమ్మట తాత్య జలతారు సెల్లాను బాబా ఒడలిపై వేసటివారు. అటు పిమ్మట బాబా తన కుడిపాదం బొటన వేలితో దునిలోని కట్టెలను ముందుకు త్రోసి కుడి చేతితో మండుతున్న దీపం నార్పి చావడికి బయలుదేరేవారు. అన్ని వాద్యములు మ్రోగెడివి. మతాబా మందు సామానులు అనేక రంగులు ప్రదర్శించుచు కాలడివి. పురుషులు స్త్రీలు బాబా నామము పాడుతూ మృదంగము వీణల సహాయంతో భజన చేయుచు ఉత్సవంతో నడుచుచుండిరి. కొందరు సంతసంతో నాట్యమాడుచుండ్రి. కొందరు జెండాలను చేతపట్టుకొని చుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అని కేకలు పెట్టుచుండ్రి. బాబా కిరుప్రక్కల చామరములు మొదలగునవి పట్టుకొని
విసురుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచెడివారు. వానిపై బాబా భక్తుల కేలూతతో నడిచెడివారు. తాత్య ఎడమ చేతిని, మహాల్సపతి కుడి చేతిని, బాబుసాహెబ్ జోగు శిరస్సుపై ఛత్రమును పట్టుకొనెడివారు. ఈ ప్రకారముగా బాబా చావిడికి పైన మగుచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్ర గుర్రము శ్యామకర్ణ దారి చేయుచుండెను. దాని వెనుక పాడేడువారు, భజన చేయువారు, వాయిద్యములు మ్రోగించువారు భక్తుల సమూహముండెడు. హరినామ స్మరణతోనూ బాబానామ స్మరణతోనూ ఆకాశము బ్రద్దలగునట్టులా మారు మ్రోగుచుండెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవంలో పాల్గొని వారందరూ ఆనందించుచుండెరు. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావిడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగేడివారు. వారి ముఖము ఉదయసంధ్య వలె లేదా బాలబాణుని వలె ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తరం వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచెడివారు. వారెవరినో పిలుచున్నట్టులా కనిపించెడిది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకి ఆడించెడివారు. అట్టి సమయంన కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెంలో పువ్వులు గులాలు పొడిని తీసుకొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశంతోడను సౌందర్యంతోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును, ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యం చేయువాడు. కానీ బాబా యొక్క ధ్యానమేమాత్రం చెదరక ఉండేది. చేతిలో లాంతర పట్టుకొని తాత్యా పటేలు బాబాకు ఎడమ పక్క నడుచుచుండెను. భక్త మహల్సపతి కుడివైపు నడుచుతూ బాబా సెల్లాయి అంచును పట్టుకునేది వారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయంగా ఉండేది. వారి భక్త చెప్ప నలవి కానిది. ఈ పల్లకి ఉత్సవం చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్త మండలి బాబా కిరుప్రక్కల నడుచుచుండెడి వారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యము, ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతము కానీ ఇక ముందు కానీ ఈ దృశ్యంను కనలేము. అయినను ఆ దృశ్యంను జ్ఞప్తి తెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగు. చావడిని బాగుగా అలంకరించుచుండిది. దానిని తెల్లని పైకప్పుతోనూ, నిలువుటద్దములతోనూ, అనేక రంగుల దీపములతోనూ, వేలాడగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండిది. చావిడి చేరగానే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాబాను బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరాక తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధముల పూజించుచుండెరు. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలు నగలు వేయుచుండెరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచెడివారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీయుచుండెడివారు. లేనిచో బాబా దాన్ని విసిరివైచునని వారి భయం. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేడివారు. వారు చేయుదానికి అభ్యంతర పెట్టువారు కారు. ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరముగా గమనించుచుండిది. నానాసాహెబ్ నిమ్మోంకరు గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకొని చుండెను. బాబుసాహెబ్ జోగు యొక్క వెండి పల్లెంలో బాబా పాదములు కడిగి అర్ఘ్యపాద్యములు అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలం నిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాత్య మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసుపై ఆనుకొని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపుల చామరలతోనూ విసన కర్రలతోనూ విసురుచుండి. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడు ఒక పీల్పు పీల్చి బాబాకి ఇచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహాల్సాకు ఇచ్చేవారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది.
మొట్టమొదట అది అనేక తప పరీక్షల కాగవలసి వచ్చింది. కుమారులు దానిని త్రొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవము పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేటివారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము, అభిమాన రహిత్యముల కవతార మగుటు చేత ఆ అలంకారములను కానీ మర్యాదలను కానీ లెక్కపెట్టేవారు కాదు. భక్తులందు అనురాగంచే వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండేది. ఆఖరకు బాబూసాహెబ్ జోగు సర్వలాంఛనములతో హారతినిచ్చేవాడు. హారతి సమయంన బాజా, భజంత్రి, మేళ తాళములు స్వేచ్ఛగా వాయించేవారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు పోవుచుండి చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో నాతనితో ఇట్లను, నన్ను కాపాడము, నీకిష్టమున్నచో వెళ్ళుము, కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము, అట్టనే చేయదు ననుచు తాతయ్య చావిడి విడిచి గృహమునకు పోవుచుండే. బాబా తన పరుపును తానే అమర్చుకునేవారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించదము. ఈ అధ్యాయంను ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావిడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. 37వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 5వ రోజు పారాయణము సమాప్తం. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః.